వేడి నీళ్ళు వేయాలి అత్తమ్మ ఫస్ట్, అప్పుడైతేనే మంచిగా వస్తుంది. నీళ్ళు పోసి కొద్దిగా మొత్తం కలపాలేమో వేడి నీళ్ళతోనే కలిపితే. వేడి నీళ్ళతో కలపాలి, వేడి నీళ్ళతో కలిపితే ఇచ్చకపోదు. ఓకే, ఇచ్చకపోదు. మీకు రొట్టె ఒకసారి కొడితే తిరగదు కదా. అవును, తిరగకుండా జర్ర నీళ్ళ సుక్క చేతికి అంటించుకొని నీళ్ళ సుక్క చేతికి అంటించుకొని కొట్టాలి. కొడితే మంచిగా తిరుగుతుంది అది. ఓకే ఓకే. వేడి నీళ్ళతో వేసినాక తర్వాత అవసరం అంటే వేసుకోవాలి అంతే. ఓకే, మామూలుగా అయితే మొత్తం వేడి నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు. నీళ్ళతో కలిపితేనే మంచిగా ఎంత సన్న కొడితే అంత సన్నం వస్తుంది. ఇంత ఇచ్చుకపోదు. ఓకే, ఉట్టి చేతికి కట్టుకుంది ఇట్లా. ఓకే ఓకే. మెయిన్ మనము కలపడంలోనే ఉంటుంది కదా, మొత్తం మంచిగా ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా రొట్టె వస్తుంది. రొట్టె కూడా మంచిగా ఇట్లా ఇట్లా ఇసుకాలి. ఇసుకితే కూడా మంచిగా జీగేస్తుంది. కొంచెం ఇట్లా గట్టిగా నీకు పిండి అయితే కూడా జర్ర అలా కూరతో ఇట్లా లాటిచ్చి కొంచెం లాటిచ్చినా సరే నాటున్నా ఇదిగా లాటి కూడా జర పిండి మెత్త చేసుకుంటే వస్తుంది అది. జొన్నపిండి ఇది మెత్తగా ఉంటుంది కదా, జొన్నపిండి ఇది ఉంటుంది కదా, కొంచెం జొన్నపిండి ముక్కల పిండి పెట్టుకున్నా కానీ ఇక ఇచ్చుకపోదు రొట్టె ఇట్లా. ఇది దీనికి ఇట్లా చుట్టుముట్టు పలిపోయినట్టు కాదు. అవును, నాకు అట్లనే అయింది మొత్తం. మొన్న అట్లా చేస్తుంటే అట్లనే చేసిన, కాకపోతే ఇట్లా ఈ చేతి పెట్టలేదు నేను, జస్ట్ ఆ చేతితోనే తిప్పుతా ఉన్నా. తిరగకపోతే జర్ర నీరస పెట్టుకుంటే పెద్దగా ఉంటే రప్పరపర కింద అయితే తిరిగిపోతే పిండి ఇట్లా చూసి వేసుకొని నిమ్మలంగా ఇట్లా గిన్నె మట్టలు వేసి పొన్నలు చేసుకోకు. ఇట్లా చేసుకొని ఇప్పుడు నాకు తిరగలేదు అనుకో, పిండి గట్టిగా అయింది సాగలేదు అనుకో, ఇట్లా ఇంతం చేసుకోవాలి. మళ్ళీ చేతిని కూడా కొట్టుకోవాలి ఇట్లా. ఓకే, తిరగడానికి చేతిని కొట్టుకోవాలి, కరెక్ట్ ఈక్వల్గా వస్తుంది. ఇంకా ఈ చేతిని ఇది కాకపోతే కూడా సన్నది పట్టకెళ్ళి తీసుకొని పిండి ఉన్నది పైకి రావాలి, పిండి పైకి రావాలి, లేకపోతే మొత్తం మాడిపోయినట్టుగా అవుతుంది పిండి అంతా. ఇక మళ్ళీ ఇది చిన్నగా చేసి నచ్చలే పెట్టకు, పెద్ద చేస్తే మళ్ళీ పెద్ద చేసుకోవాలి, మళ్ళీ ఈ సైడ్ కూడా అట్లా పెద్ద సూతారు.